హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొంచెం కోల్డ్ వల్ల నా వాయిస్ సరిగ్గా రాకపోవచ్చండి, కానీ వీడియో పెట్టి చాలా కాలం అయిపోయిందని జస్ట్ వాంట్ గివ్ ఇట్ ఏ ట్రై. మొన్న నైట్ ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ ముందు అనుకుంటా అలా రాజమండ్రి వెళ్తే, నైట్ టైం ఎప్పుడు రాజమండ్రి అందరూ చూసుంటారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చాలాసార్లు చూసుంటారు. అందులో కొత్త ఏముంది అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే రాజమండ్రి తెలియని వాళ్ళు చూస్తారు అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. అది పుష్కర్ ఘాట్ దగ్గర అండి. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మొత్తం ఇంతకుముందు ఓల్డ్ బ్రిడ్జ్, అది లైట్స్ ఉన్నాయి కదా, అది బాగా ఓల్డ్ బ్రిడ్జ్. తర్వాత రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఒకటి, రైల్ బ్రిడ్జ్ ఒకటి, తర్వాత న్యూ బ్రిడ్జ్, 4th బ్రిడ్జ్, మొత్తం 4 బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడో బుక్లో చదివినట్టు గుర్తు, ఏషియాలో 2nd లార్జెస్ట్ బ్రిడ్జ్ ఉండింది రాజమండ్రికి అని. అది ఓన్లీ రైల్ బ్రిడ్జ్ అనమాట. యూజువల్గా అలా వెళ్తే సరదా. అక్కడ చూసారండి, వాటర్లో వైట్గా అవన్నీ మొత్తం వేసిన డస్ట్ అనమాట. అదంతా వాటర్ నిండా బోల్డ్ అంతా చెత్త వేసి ఉన్నదండి. యూజువల్గా మిగిలిన కంట్రీస్లో ఏమో కానీ ఇండియన్స్ మాత్రం వాటర్ని గాడెస్ లాగా ట్రీట్ చేస్తారు కదండి. కానీ ఊహలో మాత్రమే అలా ఉంటారు, భక్తి మనసులో మాత్రమే ఉండిద్దో ఏమో, చేసే పనుల్లో మాత్రం అది కనిపించదు అనమాట. వాటర్ అయితే చాలా పాడైపోయింది. అది కూడా ఎంట్రన్స్ కూర్చుని కనీసం అలాగా ఒక టూరిస్ట్ స్పాట్లా ఉంటుంది కదండి. ఎవరైనా వేరే ఊర్ల వాళ్ళ నుంచి వచ్చినా వాటర్ చూడగానే ఒక మంచి ఫీల్ అవ్వాలి. అదర్ కంట్రీస్లో చూడండి, అసలు వాటర్ ఎంత క్లీన్గా ఉంటుందో. ఈవెన్ వాళ్ళు ఏమి పూజించరు, ఏమి చేయరు. టూరిస్ట్ ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్ లాగే ఉంచుతారు. అది చాలా బాగుండింది. మనమేమో మంచిగా ఏమంటారు, ఆ దేవత పేరు, ఈ గాడెస్ పేరు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అలా పెట్టుకునే మనం మాత్రం సరిగ్గా మెయింటైన్ చేయమన్నమాట. ఏమో ఎందుకు అలా, మేబీ ఇండియన్ టిపికల్ మైండ్ సెట్స్ అంతా అలాగే ఉంటారు కదండి. పైనుంచి కింద వరకు అంతా అలాగే ఉంటాం. అదంతా లోపల పుష్కర్ ఘాట్ లోపల టెంపుల్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఒక స్విమ్మర్స్ క్లబ్ ఉందనుకుంటే నాకు ఇప్పటివరకు తెలియదు. నేను ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగాను, కానీ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఉందని కూడా నాకు ఇప్పటివరకు ఐడియా లేదు. మీకు చూపిస్తున్నప్పుడే నేను చూస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చుంటే ఆ వ్యూ అంతా ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. నైట్ టైమ్ ఆ లైటింగ్స్లో ఇంకా బాగుంది. ఆ లైట్స్ అప్పుడప్పుడు గోదావరిలో పడి చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది కూడా. మేము ఇంకా లోపల చివర గంగా హారతి ఏదో ఇస్తారంటే, నాకు ఐడియా లేదు, ఈవినింగ్ టైమ్స్లో ఇస్తారంట. ఆ చివరి వరకు వెళ్దామని చాలా ట్రై చేసాము, కానీ అవ్వలేదండి. అవ్వకపోవడానికి రీజన్ మీకు తర్వాత తెలుస్తుంది అనమాట. అంతా ఫుల్ స్పేస్ అండి. అక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి. నేను ఒక ఎంట్రన్స్ కాకుండా నేను వేరే ఎంట్రన్స్ నుంచి వచ్చాను. చూసారండి, ఇందాక అన్నాను కదా చివరికి వెళ్ళిపోవడానికి కారణం ఆయనే అనమాట, సెక్యూరిటీ. పైన సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇలాగండి అంటూనే ఉన్నారు. మేబీ టైం అయిపోవడం వల్ల అందరూ కుదురుగా ఉండరు కదండి, పిల్లలు లేకపోతే ఎవరైనా కుదురుగా ఉండని పిల్లల వాళ్ళ కోసమేమో మొత్తం ఖాళీ చేయించారు. చూడండి ఎంత బాగుందో, ఆ గ్రీన్ లైటింగ్ వాటర్స్ మీద పడి రెడ్, నాకు చాలా బాగా నచ్చింది అనమాట నైట్ టైం చూడడానికి. మార్నింగ్ టైం చాలాసార్లు చూసాను, నిజంగా చెప్తున్నా. ఏంటి ఎక్కడ ఉండకూడదు, ఇప్పుడు రాజమండ్రిలో నైట్ టైం అనేదంటే యూజువల్గా ఏం పనులు ఉండి వెళ్తామండి, ఇప్పుడు రేర్గా వెళ్తాం కదా బయటికి తిరగడానికి. అది కూడా అనుకోకుండా వెళ్ళి చేసిన వీడియో. ఆ వాటర్ మీద లైట్స్ పడుతున్నప్పుడు ఎంత బాగా అనిపించిందో. అసలు యూజువల్గా ఆ ఓల్డ్ బ్రిడ్జ్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా, రెస్టారెంట్ ప్లేస్ లాగా కడతారని ఎప్పుడో నా చిన్నప్పుడు వినేదాన్ని. అది మాత్రం కట్టలేదండి. కట్టుంటే బాగుండు అందరికీ. అదిగోండి అక్కడ ట్రైన్ వస్తుంది కదా, అమ్మయ్య ట్రైన్ వస్తుంది. నేను కరెక్ట్గా షూట్ చేసినప్పుడు మంచి టైంలో వస్తుంది, బాగా చూపిద్దాం అనుకుని ఎంతో ట్రై చేశానండి. ఏమైందో మీకే తెలుస్తుంది. కరెంట్ పోయిందండి. ఎందుకు కరెంట్ పోయిందో కూడా తెలియదు. కరెక్ట్గా నేను చూపించే టైంకి అమ్మ బాగా వస్తుంది, ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడం బాగుంటుంది, చూపిద్దాం అనుకున్నాను. ఆ చివరి చూడండి ఇంకో లైట్స్ కనబడుతున్నాయి, అది 4th బ్రిడ్జ్ అనమాట. కానీ బాగుంది. ఇలా కూడా అంటే చీకట్లో ట్రైన్ వెళ్ళినా ఏం బాగుంటుంది, ఏముంది చూడడానికంటే ఏమీ లేదులేండి. కాకపోతే బాగుండింది అనుకోవడమే. అంటే నేను డైరెక్ట్గా చూసాను కాబట్టి పర్వాలేదు, నాట్ దట్ బ్యాడ్, నాట్ దట్ మచ్ గుడ్ అన్నట్టు. కానీ లైట్ ఉంటే బాగుండు, ఇటుపక్క లైట్స్ అటుపక్క లైట్స్ మధ్యలో ట్రైన్ వెళ్తూ ఆ వ్యూ బాగుండేదేమో. ఇంకా లైట్ పోయిన తర్వాత లోపల ఏం పని అని బయటకు వచ్చేసామండి. అది ఎంట్రన్స్. ఇక్కడ కొత్త బంగారులో ఒక మూవీ షూటింగ్ కూడా చేశారు. కాకపోతే అక్కడ ఫౌంటైన్ అస్తమానం వేర్లేండి, తెలుసు కదా మన ఊర్లలో. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లో ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే, యూనిక్ డేస్ ఉంటే తప్ప ఫౌంటైన్లు వేయడం, మెయింటైన్ చేయడం అవన్నీ చేయరు.
ఐ లవ్ రాజమహేంద్రవరం. ఇప్పటివరకు అక్కడ ఫోటో తీసుకుందామని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు ఎవరొకరు ఉంటారు వెళ్ళలేదు. ఆ టైంలో ఎవరు లేకపోయినా వెళ్ళలే. టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి కదా అన్నట్టు. అక్కడ శ్రీకన్య ఉంటుంది, అది క్లియర్గా కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి భోజనం చేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న పుష్కర్ ఘాట్ ఏరియా అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా దాటుకుంటూ మెయిన్ రోడ్ వచ్చామండి. అది రాజమండ్రి మెయిన్ రోడ్, ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. షాపులన్నీ కట్టేసిన తర్వాత ఏముంటుందంటే నైట్ టైం ఏముంటుందండి, అందరూ షాపులు కట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు కదా. యూజువల్గా నార్మల్గా షూట్ చేశానంటే ఓకే, నైట్ టైం ఏమి ఉండదు. ఎప్పుడు రష్గా ఉండే షాప్స్ అంతా, ఏరియా అంతా కొంచెం ప్రశాంతంగా ఎవరూ లేకుండా అందరూ సర్దుకుని వెళ్ళిపోయే టైం అనమాట. ఎవరు ఎక్కడ ఉన్నా లేకపోయినా ఒక షాప్ దగ్గర మాత్రం అందరూ ఉంటారండి. ఆ షాప్ కూడా త్వరగా ఎర్లీగా క్లోజ్ చేయరు. నాకు కోల్డ్ రావడానికి ఫస్ట్ రీజన్ కూడా ఆ షాపే అనుకోండి. ఎందుకంటే కోల్డ్ ఉన్న తాగేస్తాం కాబట్టి. అదే మా ఫేమస్ రాజమండ్రి రోజ్ మిల్క్ అండి. ఆ షాప్ దగ్గర మాత్రం అన్ని చూడండి, చుట్టుపక్కల షాపులన్నీ కట్టేశారు, ఆ షాప్ మాత్రం ఎప్పుడు తీసే ఉండిద్ది. ఎప్పుడంటే నైట్ అంతా ఉండదండి, మోస్ట్ ఆఫ్ ది టైం, ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు తీసే ఉంటుంది అని. ఇది కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి వన్ ఆఫ్ ది బ్రిడ్జ్కి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్కి ఎక్కడం జరుగుతుంది అనమాట. రైట్ సైడ్కి వెళ్తే నైట్ టైం ఆ మొక్కల గ్రీనరీ ఎంత లైటింగ్లోనే, ఇంకా మార్నింగ్ టైం చూసినా అంత వెలుగులో ఏమో అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, కానీ నైట్ టైం ఎంత బాగా అనిపించే చిన్న చిన్న మష్రూమ్స్ ఉన్నట్టు ఉన్నాయి రోడ్డు మీద. లైటింగ్స్గా ఇండియన్ ఫ్లాగ్ కలర్ లైటింగ్స్కి చాలా బాగా అనిపించింది. ఉన్న వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ బోల్డ్ మంది ఉంటారు లేండి రాజమండ్రిలో. కాకపోతే చూడని వాళ్ళకి, తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను అంతే. ఇలాంటి బ్రిడ్జిల కింద నుంచి వెళ్ళడానికి ఆబ్వియస్గా ఎందుకో భయం వేస్తుంది చిన్నప్పటి నుంచి. ఏం పడతాయని భయమో తెలీదు, ఏమో ట్రైన్ వెళ్ళిన ప్రతిసారి అటు వాళ్ళు అటు, ఇటు వాళ్ళు ఇటు ఆగిపోతూ ఉంటారు. ఆ లాజిక్ ఏందో ఏమో నాకు తెలియదులేండి. ఇంకా అలా స్టార్ట్ చేసి ఇంకా రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ దాటేసుకుని వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ వస్తుంది. యూజువల్గా ఎవరికైనా ట్రైన్ స్టేషన్ దూరంగా ఉండి బస్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది. మాకు మాత్రం రైల్వే స్టేషన్ ఊరు లోపల ఉండి ఇంకా బస్ స్టేషన్ కొంచెం దూరంగా ఉంటుంది. ఆ వీడియో తీస్తున్నానని మళ్ళీ మా హస్బెండ్ బండి వెనక్కి తిప్పి మరీ తీసుకెళ్ళారనమాట. అందుకని మళ్ళీ వెనక్కి యూజువల్గా ఇన్లోంచి వెళ్ళడం దానికన్నా మేము అవుట్లోంచి ఎక్కువ వెళ్తుంటాం. అదేంటో నాకు అర్థం. యూజువల్గా ఎంట్రన్స్ గేట్లోంచి కాకుండా వెనక గేట్లోంచి వెళ్తుంటాం. లైట్స్ వేసి ఇంతకుముందు అంత అట్రాక్టివ్గా ఉండేది కాదు చెప్పాలంటే రైల్వే స్టేషన్. తర్వాత బాగా డెవలప్ చేశారు. రైల్ రెస్టారెంట్ పెట్టి కొంచెం నైట్ టైం అంతా డెకరేటివ్గా చూడడానికి కూడా ఒక అట్రాక్షన్గా ఉండిద్ది. రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఊర్లో ఆగని ట్రైన్స్ కూడా మా ఊర్లో ఆగితే సో కొంచెం గర్వంగా అనిపిస్తుంది. ఎందుకనే మా ఊరే కదండి. థ్యాంక్ యూ రాజమండ్రి రైల్వే స్టేషన్. మీకు చూపించేశాను, నేను వెళ్ళొచ్చేసాను. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా నియర్ టు హౌస్ అనమాట. సో ఏముంటుందంటే రోడ్డు మీద ఖాళీ రోడ్లు, మూసేసిన షాపులు, అక్కడక్కడ మెరిచి లైట్లు. అదిగోండి, అది భోజీ గీ స్వీట్స్ అని. అక్కడ నైట్ టైం స్నాక్స్, ఈవినింగ్ టైం అనుకుంటా, స్నాక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా ట్రై చేయండి. దాన్ని 5 బళ్ళ మార్కెట్ అంటారు. 5 బళ్ళ మార్కెట్ దగ్గర భోజీ గీ స్వీట్స్ అని ఉంటాయి. స్నాక్స్ బాగుంటాయి, ఎప్పుడైనా ట్రై చేయొచ్చు మీరు. రాజమండ్రి వస్తే ఆల్రెడీ రాజమండ్రి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను స్పెషల్గా ఇక్కడ ఇది ఉంది అక్కడ ఉంది అని నేను చెప్పట్లేదండి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చేసాము. మెయిన్ పాయింట్స్ ఒకసారి చెప్పాను కదా. ఫస్ట్ ఏమో మనం చూసాం పుష్కర్ ఘాట్, రాజమండ్రి మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషను, కోటిపల్లి బస్ స్టాండ్. దీన్ని ILTD జంక్షన్ అంటారు. అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంటుంది. ఇంకా అలా జర్నీ స్లోగా ఎండ్ అయిపోయింది. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.